స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే దాంట్లో ఎన్టీ రామారావు ఏంటంటే హిందువుగా ఉంటాడు, అక్కడ కైకాల సత్యనారాయణగా ఉన్నారంటే ఇతను జై శ్రీరామ్ అని చెప్పగానే అతను కూడా జై శ్రీరామ్ అని అంటాడు అని అనుకున్నాడు. బట్ ఇతను ఊహించిన విధంగా ఆ యొక్క క్రైస్తవుడు ఏమని చెప్పాడు, జై యేసు అని అన్నాడంట. నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒకసారి అని చెప్పాను. అప్పుడు మీ నోట్లో నుంచి రామన్ వచ్చింది కదా, జై శ్రీరామ్ ఒకటే సార్. అంటే రామ్ ది ట్రావెలర్ అని తన మానాన తను సైకిల్ తొక్కుకుంటూ శ్రీకాకుళం వెళ్తున్నాడు. ఓ రాత్రి గొర్రెబిడ్డ అటు నుంచి వెళ్తూ ఉంటే ఏమన్నాడో ఒకసారి విందాం. ఇక్కడ బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? కాళహస్తి. హ్యాపీ జర్నీ సార్. ఆ దేవుడు మిమ్మల్ని చల్లంగా చూడును గాక. హల్లెలూయా. సార్ రాత్రికి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే వాడు గుడారాల గూటానికి వెళ్తున్నాడు. నీకు అవసరమా బ్రో? అతనికి మళ్ళీ పోయేవాడికి నీ దేవుడు నిన్ను దీవించును గాక అని అంటున్నావు. అతను దానికి రిటర్న్ ఏం చెప్తున్నాడో తెలుసా? ఒకసారి ఇక్కడ విను. ఒకసారి జై శ్రీరామ్ అనరా? నేను హల్లెలూయా అన్నా కదా సార్. నాకు అంటే జై శ్రీరామ్ అని అనరా? నువ్వు జై శ్రీరామ్ అని చెప్పావు, హల్లెలూయా అని చెప్పావు. బట్ అతను ఏమంటున్నాడు, జై యేసు అని అంటున్నాడు. అది అతను తప్పు కాదు, అతన్ని గ్రంథం నేర్పిన తప్పు. నువ్వేమనుకుంటావంటే చాలా మంది ట్రావెలర్స్ అక్కడ ఇక్కడ ఈ దేశాలకు ఆ దేశాలకు తిరుగుతూ ఉంటారు, కానీ ఆయా దేశాల్లో వాళ్ళు పాటించే మత గ్రంథాల్లో ఏముందో వాళ్ళకి తెలీదు. ఈవెన్ వీళ్ళకి కూడా తెలీదు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతను జై శ్రీరామ్ అని చెప్పగానే అతను కూడా జై శ్రీరామ్ అని అంటాడు అని అనుకున్నాడు. బట్ ఇతను ఊహించిన విధంగా ఆ యొక్క క్రైస్తవుడు ఏమని చెప్పాడు, జై యేసు అని అన్నాడంట. నెక్స్ట్ ఏంటో చూద్దాం ఒకసారి అని చెప్పాను. అప్పుడు మీ నోట్లో నుంచి రామన్ వచ్చింది కదా, జై శ్రీరామ్ ఒకటే సార్. అంటే మనలో మనం కొట్టుకు చేస్తున్నాం కానీ అంతా ఒకటే సార్. జై శ్రీరామ్ సార్. ఓం నమః శివాయ. హల్లెలూయా. అల్లాహు అక్బర్. ఓకే. నువ్వు జై యేసు అన్నా లేదంటే ఓం నమః శివాయ అన్నా వాడు మాత్రం నీకు జై శ్రీరామ్ అనడు. చెప్పాను కదా, వాడి మత గ్రంథంలో నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు అని ఆ యొక్క విషజీవం ఈ విషజాంబికి సోకింది. కాబట్టి నిన్ను మతం మారమంటున్నాడు. ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వే చెప్తున్నావు తర్వాత ఏమైందనేది. ఎవరికైనా కానీ నొప్పి తన దాకా వస్తే తెలియదు అంటారు కదా, అది ఇదే. నా దారిన నేను సైకిల్ దొక్కుంటా వెళ్తుంటే ఆయన వచ్చేసి ఈ మతంలోకి మారమ్మా ఆ మతంలోకి మారమ్మా అంటున్నాడు. అసలు దానివల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. నీ మానాన నువ్వు వెళ్తా ఉంటే ఈ మతంలోకి మారమ్మ ఆ మతంలోకి మారమ్మ అంటున్నావు కదా, అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, క్రైస్తవ మతంలోకి మారమ్మ అంటున్నాడు అని చెప్పి. ఎందుకు నువ్వు మారడం వల్ల ఏమవుతుందంటే నీకు యూట్యూబ్ ఇన్కమ్ కనుక ఒక ₹1,00,000 వస్తుందనుకో, ఆ ₹1,00,000 నుంచి నువ్వు ₹10,000 తీసి వీడికి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ వీడు ఏం చేస్తాడు అని అంటే సేమ్ బకాడిలాగా ఇంతకుముందు రాత్రి కూడా తాగి చచ్చాడు చూసావా, అదేవిధంగా గుడుగుడు గుంచం గుండె రాగం అన్నట్టు వీడు గుడారాలకు వెళ్తూనే ఉంటాడు. సో దీనికోసము వీడు నిన్ను మతం మారమంటున్నాడు. ఇది మీకు అర్థం కాదు. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. మత గొడవలు ఇందుకేనా వస్తుందని అనిపిస్తుంది. నేను అప్పటికే ఆయన మతానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆమెన్ అన్నాను, అల్లాహు అక్బర్ అన్నాను. రీసెంట్గా ఒక మసీదులోకి కూడా వెళ్ళాను. సింగపూర్లో ఉన్నప్పుడు కొన్ని చర్చిల్లో కూడా వెళ్ళాను. అన్ని మతాలకి గౌరవం ఇస్తున్నాను. చెప్పాను జై శ్రీరామ్ అనండి సార్ అన్న. జస్ట్ అనను కూడా అనలేదు. జస్ట్ జై శ్రీరామ్ అని చెప్పమన్నావు, కానీ అతను అనను కూడా అనలేదు. నువ్వేం చెప్తున్నావు అని అంటే నేను సింగపూర్లో మసీదుకి వెళ్ళాను లేదా చర్చిలో వెళ్ళాను అని చెప్తున్నావు. నీకు వేరే దేశంలో ఉండే క్రైస్తవులు వేరు, పర్టికులర్గా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉండే క్రైస్తవులు వేరు బ్రదర్. ఇదే కదా చాలామంది యూట్యూబర్స్ మేము విదేశాల్లో తిరుగుతున్నాము లేదంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటున్నారు, కానీ మనుషుల లోపల ఉండే దాన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అసలు ఆయా మత గ్రంథాల్లో ఏముందో మీకు ఫస్ట్ తెలియాలి. ఒక అన్ని మతాలు సమానము అనేది నిజంగా మన హైందవ సనాతన మతమే, అంటే హైందవ ధర్మమే. ఇక్కడ చివరిగా ఒకసారి చూద్దాం. అంత దాన్ని ఏమంటారు, పార్షాలిటీ అంటారా, ఎందుకు అంత చూపించడం? సో సింపుల్గా అందరినీ సమానంగా అందరూ ఒకటే అంటే సరిపోద్ది కదా. నా సబ్స్క్రైబర్లందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఏ మతస్థులైనా వచ్చండి, ప్రతి మనిషిని మనిషిలా చూడండి, మతాలను వీటిలోకి తీసుకురాకండి. ఇప్పుడు ఆయన నిష్పక్షపాతంగా ఏకపక్షంగా వాదించే వాళ్ళు మతానికి చెందిన వాళ్ళు. ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఏంటంటే మీ సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నావు ఒక మనిషిని మనిషిలాగా చూడండి అని చెప్పి, కానీ మనిషిని మనిషిలాగా చూసేది ప్రతి మనిషినే కాదు, ప్రతి పశుపక్షాదుల్లో కూడా దైవత్వాన్ని చూసేది మన సనాతన ధర్మం మాత్రమే. ఈ విషయం మీకు తెలియాలి అని అంటే ఇలాంటి దెబ్బలు మీకు తగిలితేనే ఈ నొప్పి మీకు తెలుస్తుంది. అందుకంటున్నారు కదా మత గొడవలు రావడానికి కారణం ఎవరు అని అంటే మొదలు పెట్టింది వీరు. దీన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. నేనే కాదు, నువ్వు కూడా ప్రశ్నించాలి బ్రో. అర్థమైందా? అని తీసుకొచ్చాడు కాబట్టి చెప్తున్నాను. ఈ చేయి కోసినా ఈ చేతిలో ఉండే రక్తం ఎరుపే, మీ చేయి కోసినా
మీకైనా అంతే, నాకైనా అంతే. మనమంతా ఒకటే, కానీ మనం పెట్టుకున్న ఈ మతాలు గొడవలు అవన్నీ, కానీ అది మాత్రం నాకు నచ్చలేదండి. అదేదో నాకు ఎన్టీ రామారావు అండ్ సత్యనారాయణ సినిమాలో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే దాంట్లో ఎన్టీ రామారావు ఏంటంటే హిందువుగా ఉంటాడు, అక్కడ కైకాల సత్యనారాయణగా ఫ్రెండ్ ఒక ముస్లింగా ఉంటాడు. అది నాకు చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది, నీ చేయి కోసినా వచ్చేది రక్తమే, నా చేయి కోసినా వచ్చేది రక్తమే అని చెప్పేసి. ఇంకా నేనంటే ఇంకా బాగుండదు. తెలుగు ఉన్న వాళ్ళు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి. అదైనా ఇదైనా ఒకటే అని అంటారా? ఎవడిది ఆడికే, ఎవడి ఎంగిలి ఆడిదే. అంతేకాని నీ ఎంగిలి నా ఎంగిలి ఎప్పుడు ఒకటి కాదు. అవుతుందా? ఏదైనా ఉమ్మిస్తాను, నువ్వు తింటావా? కానీ ఉమ్మి తెలియకుండా ఇచ్చి కలిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరో చాలామంది తెలుసు. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళకి తగిలితేనే తెలుస్తుందన్నమాట. చూడండి, నా వెంట పడుతున్నాడు ఒకడు మత జాంబీ అని చెప్పేసి మైండ్లో ఉంటుంది. ఇదంటే నేను పాశ్చాత్య దేశాల్లో చూస్తూ ఉంటే అక్కడ గుడులు కనిపించాయి, నేను గుడిలోకి వెళ్ళి తిన్నాను అన్న ఇతనే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసరికి క్రైస్తవ జాంబులు వెంటబడి ఎరా నా మతంలోకి రా, నా మతంలోకి రాగానే నొప్పి తెలుస్తుందంట. సో ఈ నొప్పి చాలామంది అనుభవించారు కాబట్టి మాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇది అందరికి తెలియాలి. జై శ్రీరామ్.